మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై సూచనలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు సాధించాలంటే యువత తమలోని నైపుణ్యాలను మరింతగా అభివృద్ధి పరచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కెరియర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీసీ కేంద్రం విద్యార్థులు ఏఐ ద్వారా చిత్రించిన కలెక్టర్ ఛాయాచిత్రాన్ని ఆయనకు అందించారు. ఈ సందర్భంగా పోటీ ప్రపంచంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంపై వక్తలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, బీసీ ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్లు ప్రవీణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. प्रिंसिपल आईटीआई श्री ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిష మాట్లాడుతూ బీసీ ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొందిన ఎంతో మంది నిరుద్యోగులు ప్రస్తుతం ఉద్యోగాల్లో స్థిరపడ్డారని గుర్తు చేశారు. అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ఆదిలాబాద్, ఊట్నూరులోని ఐటీఐ కళాశాలల్లో ప్రత్యేక బ్యాచుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ను డెవలప్మెంట్ చేసుకోవాలని, తద్వారా పోటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ పట్ల పట్టు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఏఐ ద్వారా అందించే శిక్షణ నైపుణ్యాలను సాధించి వారు ఎంచుకున్న రంగాల్లో రాణించాలన్నారు. మంచి ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. లోకల్ స్కిల్ డెవలప్మెంట్ కానీ లోకల్ జాబ్స్ కూడా వారి ముగ్గురు ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి వారి ఎక్స్పీరియన్సెస్, వారి గైడెన్స్ ఉంటే ఇంకా కూడా చాలా మంది మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్స్ కావచ్చు సాధిస్తారు. కాబట్టి మళ్ళీ మీ ముగ్గురికి ఆహ్వానించడం జరిగింది. దీంతో పాటు మళ్ళీ మా డైరెక్టర్స్తో డైరెక్టర్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఏటీసీ ప్రిన్సిపల్ గారు వారు కూడా చెప్పారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి కూడా చెప్పారు. సో గవర్నమెంట్ ఈస్ వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ ఇంప్రూవింగ్ స్కిల్స్ అండ్ ensuring that there are good job opportunities not just in the government sector but also in the private sector. So దాని సందర్భంగా బీసీ స్టడీ సర్కిల్లో, ఎస్సీ స్టడీ సర్కిల్లో కూడా ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా జాబ్స్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఒక గుడ్ నెంబర్లో మళ్ళీ పిల్లలు కూడా, యూత్ కూడా జాబ్స్ కూడా సాధిస్తున్నారు. మొన్న కూడా నేను బీసీ స్టడీ సర్కిల్ కూడా వెళ్ళేటప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాలోనే మరి వారు సర్వీసెస్ కూడా ఇస్తున్నారు. మొన్న నేను అక్కడికి వెళ్ళేటప్పుడు కొందరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో పనిచేస్తున్నారు, కొందరు సెంట్రల్ జాబ్స్ కూడా సాధించుకున్నారు, తర్వాత కొందరు స్పోర్ట్స్ డిసిప్లిన్లో పనిచేస్తున్నారు. సో ఇట్స్ అ గుడ్ ఎన్వైరన్మెంట్, గుడ్ ఫెసిలిటీస్ దేర్. సిమిలర్గా ఎస్సీ స్టడీ సర్కిల్లో కూడా అదేవిధంగా అదే డిఎస్సిలో మళ్ళీ కొందరు టీచర్స్ కూడా జాబ్ సాధించుకున్నారు. ఇట్స్ అ గుడ్ ఎన్వైరన్మెంట్ ఉన్నాయి. ఎస్సీ స్టడీ సర్కిల్ సందర్భంగా మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మళ్ళీ ఓన్ బిల్డింగ్ కూడా రాబోతున్నాయి, కొత్త శాంక్షన్ కూడా రాబోతున్నాయి. అది కూడా నేను పిల్లలిద్దరికి కూడా తెలియజేస్తున్నాను. ఏటీసీ ఆదిలాబాద్, ఏటీసీ ఉత్తూరులో కూడా మరి టాటా అడ్వాన్స్ టెక్నాలజీ సర్వీసెస్ ఆధ్వర్యంలో అది కూడా మరి మొత్తం ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ అయిన తర్వాత జాబ్ లింక్డ్, ప్లేస్మెంట్ లింక్డ్ ట్రైనింగ్ అవుతున్నాయి. కాబట్టి అవి కూడా 200 బ్యాచెస్ నడుస్తాము. సో ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ డెవలప్మెంట్. దీంతో పాటు కూడా మళ్ళీ ఐటీఐలో ఏదైతే ట్రైనింగ్ అవుతున్నాయో మొన్ననే మళ్ళీ తెలుసుకుంటే అక్కడ టాటా మోటార్స్లో కానీ ఇంకా కూడా కొన్ని కంపెనీస్లో మళ్ళీ ముంబై కానీ విజయవాడ కానీ మంచి ప్యాకేజెస్ కూడా 17,000 స్టార్టింగ్ ప్యాకేజెస్ విత్ ఫుడ్, అకామిడేషన్